హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ ప్రజ్ఞ. ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇవాళ రోజుల్లో ఎన్నో పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. అలాంటి పెళ్ళిళ్ళను ఎలా కాపాడుకోవాలి, అసలు మ్యారేజ్కి అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి, అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఇవాళ ఉన్నారు లైఫ్ కోచ్ అయిన నగేష్ గారు. హలో అండి నగేష్ గారు, నమస్తే. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, ఈ జనరేషన్లో చూస్తున్నాం చాలా పెళ్ళిళ్ళు చేసుకోగానే పెటాకులు అవుతున్నాయి. ఇలాంటి కారణాల వల్ల అవుతున్నాయి అంటే ఆ, అది ఇదర్ లవ్ మ్యారేజెస్ అవ్వచ్చు, అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, బట్ చాలా సిల్లీ రీజన్స్తో బ్రేక్ అవుతున్నాయి. ఎందుకంటారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. బేసికల్లీ అసలు పెళ్ళి వ్యవస్థ ఎలా క్రియేట్ చేయబడింది, మన పెద్దవాళ్ళు దాన్ని ఆలోచించి ఎలా నియమాలని అన్నీ పెట్టారు, అవన్నీ రాను రాను జనరేషన్లో అవన్నీ పాటించకపోవటం వల్ల ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అసలు ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో చాలా అంశాలు కీలకంగా పొందుపరిచారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక డిఫరెంట్ కుటుంబం నుంచి ఒక అమ్మాయి, ఒక డిఫరెంట్ కుటుంబం నుంచి ఒక అబ్బాయి వస్తారు. వాళ్ళు పెరిగిన వాతావరణం, ఏ మనుషుల మధ్య అయితే పెరిగారో వాళ్ళ అలవాట్లు, వీటి వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకనే ఫస్ట్ ఏ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేర్పించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే అర్థం చేసుకునే గుణం, సర్దుకుపోయే గుణం, అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. ఈ రెండు క్వాలిటీస్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతాయో ఈగో విల్ రీచ్ టు ద పీక్స్. ఎవరికి వారు నేనంటే నేను అనేది తారాస్థాయికి వెళ్ళి విడిపోయేంత వరకు వస్తుంది. అసలు వీటిలన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, పెళ్ళికి ముందర అమ్మాయి ఒక కుటుంబంలో కొన్ని లక్షణాలతో అలవాటు పడి ఉంటుంది, అబ్బాయి కూడా కుటుంబంలో కొన్ని లక్షణాలతో అలవాటు పడి ఉంటారు. మీరు జనరల్గా చూస్తే కనుక ఏ కుటుంబంలోనైనా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతారు, పెంచి కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు. అమ్మాయి ఏమైనా పని చేస్తుంటే, అంటే కొన్ని కుటుంబాల్లో పని చేయిస్తారు, నేర్పిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే చాలా కుటుంబాల్లో అమ్మాయిలు ఏదైనా పని చేస్తుంటే, అమ్మ నువ్వు ఎందుకమ్మా, పెళ్ళైన తర్వాత నీకు ఎటు తప్పదు, ఇప్పుడైతే ప్రస్తుతం చక్కగా మేము చేసి పెడతాం, నువ్వు చక్కగా చదువుకో అని చెప్తున్నారు. అంటే పెళ్ళికి ముందర అమ్మాయికి ఇండివిజువాలిటీ ఎక్కువ. సారీ టు ఇంటరప్ట్, మీ మాటల్లో ఏంటంటే అంతా అమ్మాయిలే నేర్చుకోవాలా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక్క పాయింట్ అమ్మ, నేను అమ్మాయిల కాన్సెప్ట్ అయిన తర్వాత వెంటనే అబ్బాయిలు కూడా చెప్తాను. ఓకే. సో ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువ, అట్లాగే ఫ్రీడమ్ ఎక్కువ, సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది పెళ్ళికి ముందర. ఇవన్నీ సీన్ కట్ చేస్తే పెళ్ళైన తర్వాత ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ తగ్గుతుంది. ఎందుకంటే హస్బెండ్ అంటారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర డిస్కస్ చేయండి. అట్లాగే ఫ్రీడమ్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఒక కుటుంబంలోకి వెళ్తారు, అక్కడ తల్లి తండ్రికి ప్లేస్లో అత్తగారు మామగారు. మీ హస్బెండ్ ఏమంటారు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర అమ్మా నాన్నకి చెప్దామంటారు. అప్పుడు భార్య ఏమంటుంది, మీరు చెప్పండి అంటుంది. భర్త వెళ్ళి చెప్తారు. ఇక్కడ మీకు ఒక ఫన్నీ కాన్సెప్ట్ చెప్తాను. రీసెంట్గా అన్ని కుటుంబాల్లో జరుగుతోంది ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ భార్య అత్తామామలకి ఏదైతే కన్వే చేయాలో అది డైరెక్ట్గా కన్వే చేసి కొన్నిసార్లు హట్ అవ్వటం వల్ల డైరెక్ట్గా కన్వే చేయటం ఆపేస్తుంది అమ్మాయి. హస్బెండ్ని మీడియేటర్గా పెట్టుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఇది జరిగినప్పుడు అత్తామామలు ఏమంటారంటే వాళ్ళ అబ్బాయితో, అన్నీ నువ్వు వచ్చి చెప్తావేంటి, అమ్మాయి మమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చు కదా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అంటే ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో, చిన్న చిన్న గొడవలతో వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగి ప్రాబ్లమ్స్ అన్నీ బిగిన్ అవుతాయి. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ భార్యాభర్తలైనా ఇది మంచి ప్రిన్సిపల్. ఏ రోజు బిగిన్ అయిన గొడవ
ఆ రోజు కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత పడుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బీ క్యారీడ్ ఫర్ ద నెక్స్ట్ డే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని నెక్స్ట్ డేకి క్యారీ చేసి 2-3 రోజులు అలిగి వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండి ఒక 5-6 రోజుల తర్వాత కొద్దిగా చిరాకులు పరాకులు కొన్ని సందర్భాలు అరుచుకోవటాలు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు సర్దుకుపోతారు. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో 6-7 రోజులు 4-5 రోజులు వేస్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఒక భార్యాభర్తకి సమస్య వచ్చింది, ఇవాళ రాత్రి పడుకునే ముందర అది కూర్చుని తప్పు ఎవరిదైనా డిస్కస్ చేసుకుని పడుకుని నెక్స్ట్ డేకి క్యారీ చేయకపోతే ఆ వైవాహిక జీవితం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. అంత మెచ్యూరిటీ ఎవరికి ఉండట్లేదేమో అనిపిస్తుంది సార్. కరెక్ట్ పాయింట్. అంత మెచ్యూరిటీ అంటే ఇక్కడ ఒకటి, బేసికల్లీ ఉమెన్ సైకాలజీ మెన్ సైకాలజీ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. మ్యారేజ్లో పెళ్లి వ్యవస్థలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఇలా డిఫరెంట్ సైకాలజీ ఉన్న మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కమింగ్ టుగెదర్. వచ్చినప్పుడు ఆ క్లాషెస్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. అంతెందుకు చిన్నప్పటి నుంచి మనని కనీ పెంచిన తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మన అంత అర్థం చేసుకున్నా కూడా ఆ తల్లిదండ్రులకి మధ్య మనకే కొన్ని క్లాషెస్ ఉంటాయి. అంతే. డిఫరెంట్ కుటుంబాల నుంచి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది. అందులో మెన్ అండ్ ఉమెన్ ఆర్ కమింగ్ టుగెదర్. ఆబ్వియస్లీ ఇక్కడ నేను ఒక సెన్సిటివ్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో చాలామంది చూసేది ఏంటండి, అమ్మాయి జాబ్ చేస్తుందా, అబ్బాయి జాబ్ చేస్తున్నాడా, బాగా వెల్ సెటిల్డా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాపర్టీస్ ఉన్నా, ఇది కాదండి అసలు సర్చ్ చేయాల్సింది ఏంటంటే నాలో స్ట్రెంగ్స్ ఇవి, నాలో వీక్నెస్లు ఇవి. ఒక అబ్బాయి ఎలా ఆలోచించాలంటే నాలో స్ట్రెంగ్త్ ఇది, నాలో వీక్నెస్ ఇది. నాలో ఏదైతే వీక్నెస్ ఉందో నేను చేసుకోబోయే అమ్మాయిలో అది స్ట్రెంగ్త్ అవ్వాలి. అంటే ఇవన్నీ అరేంజ్ మ్యారేజెస్లో నాట్ పాసిబుల్ అనిపిస్తుంది సార్. లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది, బట్ అరేంజ్ మ్యారేజ్లో చాలా తక్కువ టైం ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఎలా అంటే మీరు వీక్నెస్ పాసిబిలిటీ ఎందుకు ఉండదమ్మా? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 2 కుటుంబాలు పెళ్ళికి ముందర 2 కుటుంబాలు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. పెళ్లి చూపులు అంటారు దాన్ని. అవును, ఒక అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వచ్చి చూస్తారు, అన్నీ డిస్కస్ చేస్తారు. నేనేమంటానంటే పెద్దవాళ్ళకి నాదొక సూచన, ధైర్యంగా మొహమాటం లేకుండా కొద్దిగా ఈగో పక్కన పెట్టి, అమ్మాయి ముందరే చెప్తున్నా మా అబ్బాయికి కోపం ఎక్కువ. నేను విన్నది ఏంటంటే మీడియేటర్ ద్వారా నీకు సహనం ఎక్కువ. సో మా అబ్బాయికి ఉన్న కోపానికి నీ సహనానికి మ్యాచ్ అవుతుంది. అట్లాగే అమ్మాయి నేనేం విన్నాను అంటే నీకు ఖర్చు ఎక్కువ, మా అబ్బాయికి ఆదా చేయటం ఎక్కువ. ఇది బ్యాలెన్స్. ఇట్లా ఓపెన్గా డిస్కస్ చేస్తే డెఫినెట్గా 2 కుటుంబాల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే మా అమ్మాయిలో చిన్న మిస్టేక్ ఉంది కానీ అదే మిస్టేక్ని కరెక్ట్ చేసేటటువంటి అద్భుతమైన క్వాలిటీ ఆ అబ్బాయిలో ఉంది. ఇలాంటి ఓపెన్ డిస్కషన్స్ జరిగినప్పుడు ఆ కంపాటబిలిటీ ఆఫ్ ద మ్యాచ్ చిన్న గొడవల వల్ల విడిపోకుండా ఉంటారు. సో సార్ మీరు చెప్పినట్టు ఓపెన్ డిస్కషన్ అంటున్నారు. ఇలా ఓపెన్గా ఎంతమంది ఉంటున్నారో తెలుసా? అంటే మనం జెన్యూన్గా ఉంటే ఆ మ్యారేజ్ అయిద్దో లేదో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో. సో అంత ఓపెన్గా ఎవరైనా ఉంటున్నారా సార్? మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నేనేమంటానంటే అంత జెన్యున్గా ఉంటే అసలు ఆ మ్యారేజ్ అవ్వదేమో అని మీరు అంటున్నారు. నేనేమంటానంటే జెన్యున్గా లేకపోతే అయిన మ్యారేజ్ విడిపోయే పరిస్థితి దాకా వస్తుంది కదా. విడిపోయే దానికంటే అసలు అవ్వకపోవటమే మంచిది కదమ్మా. అవునండి. ఇప్పుడు విడిపోవటం వల్ల చాలామంది ఈ కాలం చేస్తున్న భార్యాభర్తలు చిన్న గొడవల వల్ల డివోర్స్ దాకా వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఆలోచిస్తోంది ఏంటంటే నేను నా భర్త నాకు పడట్లేదు, మా ఇద్దరికి పడట్లేదు, మేము విడిపోతున్నాము అని అనుకుంటున్నారు. అక్కడ విడిపోయేది 2 మనుషులు కాదు, 2 కుటుంబాలు. అవును. ఆ కుటుంబంలో ఇటు అమ్మాయి తరపు కుటుంబంలో ఒక 5-6, అటు అబ్బాయి తరపు కుటుంబంలో ఒక 5-6, టోటల్గా 10 మంది జీవితాలని ఈ నిర్ణయం ప్రభావితం చేస్తోంది. నేనేమంటానంటే మీ నిర్ణయం వల్ల 10 మంది జీవితాలని ప్రభావితం చేసేటటువంటి నిర్ణయం తీసుకునే ముందర మీరు ఎంత ఆలోచించాలి. ఏ మనిషి జీవితంలో అయినా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఇతరులని ప్రభావితం చేయకపోతే
మీరు ఓన్గా తీసుకునే హక్కు మీకుంది. 10 మందిని ప్రభావితం చేసేటటువంటి నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఎక్కడుంది? అలాంటప్పుడు పెళ్ళికి ముందరే ఆలోచించుకోవాలి. అసలు వీటిలన్నిటికంటే కూడా భగవంతుడి సృష్టి ఎట్లా అంటే ప్రతి పదంలోనూ మనకు మెసేజ్ ఇస్తారు. భార్యకి ఏ లక్షణాలు ఉండాలి, భర్తకి ఏ లక్షణాలు ఉండాలనేది ఇంగ్లీష్లోనే వివరించేసింది. ఫస్ట్ ఆడవాళ్ళని తీసుకుందాం, వైఫ్. ఫస్ట్ ఆల్ఫాబెట్ డబ్ల్యూ. డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వైజ్ వెల్త్. ప్రతి ఆడవాళ్ళల్లో ఈ 2 లక్షణాలు ఉండాలి. అంటే ఆడవాళ్ళు చాలా వైజ్గా డెసిషన్స్ తీసుకోవాలి. మీరు అనొచ్చు, ఆడవాళ్ళు ఎందుకు తీసుకోవాలి, మగవాళ్ళు వైజ్గా తీసుకోకూడదా అని. అంటే ఆడవాళ్ళల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వైజ్నెస్ ఉపయోగపడుతుందో అది ఆడవాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది మగవాళ్ళ కంటే. బికాస్ యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్, ఒక మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బయట సొసైటీలో ఎంతోమందిని చూసినా కూడా ఆడవాళ్ళు ఇంటిని మేనేజ్ చేసినట్టు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. అవును. ఇట్స్ ఇంపాసిబుల్. దట్స్ ద రీజన్ హోమ్ మేకర్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ హ్యాపీ వైఫ్, హ్యాపీ లైఫ్. ఎస్. సో ఆడవాళ్ళలో ఉండాల్సిన ప్రాథమిక లక్షణం డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వైస్ అండ్ వెల్త్. వెల్త్ మీరు అడగచ్చు, అదేంటి డబ్బా? ఎస్, ఆడవాళ్ళు తలుచుకుంటే ఈ ప్రపంచంలో వాళ్ళు చేసినంత సేవింగ్ ఎవరు చేయలేరు, అట్లాగే వాళ్ళు ఖర్చు పెట్టినంత ఇంకెవరు చేయలేరు. 2 పారామీటర్స్ ఉన్నాయి. సో అసలు ఒక ఆడవాళ్ళు అంటే ఏంటి? ఒక మహాలక్ష్మి, ఒక సరస్వతీదేవి, ఒక పార్వతీదేవి, ఇట్లాంటి లక్షణాలు పొందుకుపరుచుకున్న ఒక స్త్రీ వెల్త్ మేనేజ్మెంట్కి చాలా హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ 2వ అక్షరం వైఫ్లో ఐ. అంటే ఆడవాళ్ళలో ఇన్స్పైరింగ్ తత్వం ఉండాలి. ఎంత ఇన్స్పైరింగ్ తత్వం ఉండాలి అంటే, భర్త ఎక్కడ ఒక పని మీద వెళ్ళి ఇంటికి వచ్చినా, లేదా ఇంట్లో పిల్లలున్నా, ఇంట్లో కుటుంబ సభ్యులున్నా కూడా ఎప్పటికప్పుడు తనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆలోచనలున్నా, తన బిహేవియర్తో కానీ తన మాటలతో కానీ చుట్టుపక్కల వాళ్ళని, ఆ కుటుంబ సభ్యుల్ని ఇన్స్పైరింగ్ చేస్తూ ఉండాలి. ఆ ఇన్స్పైరింగ్ అవతల వాళ్ళని ఎందుకు చేయమంటున్నానంటే, అవతల వాళ్ళు ఆనందపడతారని కాదు, వాళ్ళని ఇన్స్పైర్ చేసే జర్నీలో వీళ్ళు ఓన్గా ఇన్స్పైర్ అవుతారు. అట్లాగే వైఫ్లో 3వ అక్షరం ఎఫ్. దురదృష్టవశాత్తు భారతదేశంలో చాలామంది, కొంతమందిలో ఉందనుకోండి, చాలామంది స్త్రీలలో ఎఫ్ అనే క్వాలిటీ లేదు. ఫన్ ఫీల్డ్. కుటుంబ సభ్యుల దగ్గర చెప్తున్నాను. ఒక ఇంట్లో పెళ్ళైన యువతికి ఎక్కువగా ఉండాల్సిన లక్షణం ఫన్ ఫీల్డ్, హ్యూమరస్. చలాకీగా నవ్వుతూ, అందరినీ పలకరిస్తూ, భర్తను ఉత్సాహపరుస్తూ, ఎప్పటికప్పుడు ఆ ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి. భర్త ఆఫీస్ నుంచి బయలుదేరుతూ, అబ్బా అప్పుడే ఆఫీస్ అయిపోయిందా, ఇంటికి వెళ్తే ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ అనుకోకూడదు. ఇంటికి వెళ్తున్నాం అనగానే భర్త మొహం మీద నవ్వు రావాలి. ఇంటికి వెళ్ళంగానే, నా భార్యను చూడంగానే తన మాటలు వింటేనే నవ్వేస్తా. ఇలాంటి ఒక చలోక్తితనం, ఒక నవ్వించే గుణం కలిగి ఉంటే ఆడవాళ్ళు చాలా బాగుంటుంది ఆ రిలేషన్. అండ్ వైఫ్లో 4వ అక్షరం ఈ. ఎనర్జెటిక్. ఆడవాళ్ళు ఎంత ఎనర్జెటిక్ ఉండాలి అంటే, పాపం వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు చాలా పనులు చేసి, నేను ఎక్కడో రీసెంట్గా ఒక బుక్స్లోనూ ఆర్టికల్స్లో చదివాను, ఇంటి పనులు మొత్తం చేయటానికి ఒక స్త్రీ పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంట్లో ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి తిరగటానికి 10 నుంచి 13 కిలోమీటర్లు తిరుగుతారంట ఒక స్త్రీ. 10 నుంచి 13 కిలోమీటర్లు అంటే ఇట్స్ నాట్ జోక్. అంత కష్టపడి అంత అలిసిపోతున్న స్త్రీ అయినా కూడా కుటుంబ సభ్యుల పట్ల ఇంకా ఎనర్జెటిక్గా ఉండాలి. ఎందుకంటే మీలో ఎనర్జీ చూసి మీ కుటుంబ సభ్యుల ఎనర్జీ తెచ్చుకుని వాళ్ళు వ్యక్తపరుస్తారు. చాలామంది ఏమనుకుంటారు, మగవాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, మగవాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. అంత ఉత్తిత్తి మాటలు.
మీరు ఇంటికి వచ్చేసరికి మీ భార్య ఉత్సాహంగా ఉంటే మీ భార్య ఉత్సాహాన్ని చూసి మీరు బాగా ఉత్సాహం తెచ్చుకున్నమాట. మీరు అందుకే కొన్ని సందర్భాల్లో అబ్జర్వ్ చేయండి, ఇళ్లలో భార్య వంట చేస్తూ ఒక పాట పాడుతోంది, ఓహో మేఘమాల అని. ఎక్కడో ఒక ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటున్న భర్త బెడ్రూమ్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆహా ఏంటి మంచి మూడ్లో ఉన్నావు, చక్కగా పాట పాడుతున్నావు అని తనలోని హుషారు బయటికి తీస్తాడు. సో వైఫ్లో ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణాలు ఏంటంటే వైజ్, వెల్త్ మొదటిది, ఇన్స్పైరింగ్, ఫన్ ఫీల్డ్, ఎనర్జీ. ఈ ప్రాథమిక లక్షణాలు పెట్టుకుంటే మిగతా వచ్చే చిన్న చిన్న ఆటుపాట్లు ఈ మంచి లక్షణాలు దాన్ని కవర్ చేసేస్తాయి. ఇక రెండవది వస్తే హస్బెండ్లో హెచ్ షుడ్ స్టాండ్ ఫర్ హంబుల్నెస్. భర్త అనేవాడు వినయంగా, వినమ్రతతో ప్రవర్తించాలి భార్య పట్ల. ఎంత వినయ విధేయతలతో ఉండాలంటే భార్యతో, తన ప్రపంచంలో తను ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నట్టుగా ఉండాలి. మన ఇండియన్ కాన్సిక్వెన్సెస్ ప్రకారం భర్తలు అందరి ముందర హంబుల్గా ఉంటారు, ఒక్క భార్య దగ్గరే. అది ఎందుకో అర్థం కాదు. సో బీయింగ్ ఎ హస్బెండ్, యువర్ ప్రైమరీ క్వాలిటీ షుడ్ బి హంబుల్ టువర్డ్స్ యువర్ వైఫ్. అండ్ సెకండ్ ఆల్ఫాబెట్ యు, అండర్స్టాండింగ్. మనకి పురాణాల్లో ఉంది, పతియే ప్రత్యక్ష దైవం. పతియే ప్రత్యక్ష దైవం అంటే భర్త దేవుడు, రోజు దండేసి పూజ చేయమని కాదు. అండర్స్టాండింగ్ అంటే ఏంటో చెప్తే, ఎంత అండర్స్టాండింగ్గా భర్త ఉండాలి అంటే, నీ భార్యకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నువ్వు అడక్కపోయినా నీ భార్య నోరు తెరిచి తన మనస్సులో జరుగుతున్న సంఘర్షణని నీతో చెప్పగలిగేంత స్వేచ్ఛనివ్వాలి. కరెక్ట్ సార్. అది ఏ రోజైతే జరుగుతుందో అసలు ఆ ఇంట్లో ఆనందానికి హద్దులు ఉండవు. ఎంత అండర్స్టాండింగ్గా ఉండాలి అంటే, భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏమండి మీరు పొద్దున్నుంచి కష్టపడి వచ్చారు కూర్చోండి అంటే, అప్పుడు భర్త థ్యాంక్స్ అర్థం చేసుకున్నాం అనకూడదు. నా కష్టమేముంది, నువ్వు పొద్దున్నుంచి అమ్మని నాన్నని బ్యాలెన్స్ చేసి వంట చేసి అసలు నీకు రెస్ట్ దొరికిందో లేదో, నువ్వు ఒక్కసారి నా పక్కన కూర్చో అనగానే భార్య మొహం చూడండి, ఇది కదా నాకు కావాల్సింది. ఈయన 2 కబుర్లు చక్కగా ఇలా చెప్తే నేను పడిన కష్టమంతా మర్చిపోతాను అనుకుంటా. సో సెకండ్ ఆల్ఫాబెట్ ప్రకారం హస్బెండ్లో అండర్స్టాండింగ్ నేచర్ ఉండాలి. అండ్ థర్డ్ ఆల్ఫాబెట్ ఎస్. హస్బెండ్ షుడ్ బి సెన్సిబుల్. ఏమండి మనం ఒక చిన్న గాజు బొమ్మ కొంటే దాని అట్టపెట్టి మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. నేనేమంటానంటే భార్యని డీల్ చేసేటప్పుడు హ్యాండిల్ విత్ లైఫ్ లాంగ్ కేర్ అంట. గాజు బొమ్మ కంటే అతి సున్నితమైన వ్యక్తి భార్య. ఎంత సున్నితంగా హ్యాండిల్ చేయాలి అంటే, ఎప్పటికప్పుడు నీ భార్యకి అనిపించాలి, అమ్మో నేను ఒక అపురూపమైన బొమ్మని నా భర్తకి అనే ఫీలింగ్ నువ్వు కలిగించాలి. నువ్వు కలిగించలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా అది నీ పొరపాటే. నేను చాలామంది ఇళ్లల్లో అబ్జర్వ్ చేశానండి, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే, 10 మంది ఉన్నప్పుడు భార్యతో చాలా ప్రేమగా, చాలా జోవియల్గా ఉంటూ, అబ్బా ఇతనికి భార్య అంటే ఎంత ఇష్టమో అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అదే భార్య ఒంటరిగా ఉంటే మటుకు తనతో టైం స్పెండ్ చేయరు. అంటే నీకు భార్య పట్ల ఉన్న ప్రేమ ఇతరులకు నేను భార్యను బాగా చూసుకోవడానికి అని చూపించుకోవడానికా? అసలు అది ప్రేమ ఎలా అవుతుంది? నిజమైన ప్రేమ అంటే ఎవ్వరూ లేనప్పుడు నీ భార్యను కూర్చోబెట్టుకుని చక్కగా 4 కబుర్లు చెప్పి అన్నం నువ్వే కలిపి పెట్టి తనకి ముద్దలు పెడుతూ, నీకు ఎన్ని కష్టాలున్నా నేను ఉన్నా, నువ్వు కంగారు పడకంటే అది సెన్సిబిలిటీ. మధ్యలో అంత టైం ఎవరికి ఉండట్లేదేమో సార్. ఉండకపోయినా అది కుదుర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు, ఈ మధ్య టైం అనేది ఇరుపక్షాలకి ఉండట్లేదు. అటు ఆడవాళ్ళు బిజీ అయిపోయారు, మగవాళ్ళు బిజీ అయిపోయారు, భార్యాభర్తలు. అయినా ఈ టైం కుదుర్చుకుని ఇవన్నీ ఇప్పుడు మన లాంటి సెషన్స్ వల్ల ఇవన్నీ మాకు టైం లేక చేయలేకపోతున్నా అని ఎవరైతే వింటున్నారో, కనీసం ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి
ఉన్న రోజుకి గంట టైం స్పెండ్ చేయమంటలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మీరు భర్త భార్యతో మాట్లాడే ఒక నిమిషం మాట కూడా చాలు రోజు మొత్తం గడవటానికి. అందుకే మాటే మంత్రము అంటాం. నేను అసలు భర్తలందరికీ ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత వారానికో 10 రోజులకో అట్లీస్ట్ నెలకి భార్యకో లెటర్ రాయండి. ఇది పొయెటిక్గా సినిమాల్లో ఉన్నట్టుగా ఉంటుంది, ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయా అని మీరు అంటారు. నేనేమంటానంటే జరిగితే అద్భుతంగా ఉంటుందంటాను. ఇప్పుడు భార్యాభర్తల రిలేషన్ అద్భుతంగా ఎలా ఉండాలి అని మనం డిస్కస్ చేసుకోవడానికి ఇది జరుగుతోంది. అలాంటప్పుడు మనం ఇచ్చే సలహాలు ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పి తీరాలి మనం. మీరు నమ్మరు, ఎవరైతే భార్యాభర్తలు ఇది వింటున్నారో ఒక్కసారి మీ భార్యకి మీరు లెటర్ రాసి భార్య కిచెన్లో లేనప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పోపు డబ్బా కింద లెటర్ పెట్టి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి ఫోన్ చేసి పలానా డబ్బా కింద నేను లెటర్ రాశాను చూసుకో అంటే ఫస్ట్ భార్య షాక్ అవుతుంది. నీకంతా ఒంట్లో బాగానే ఉందా, ఇది తేడాగా మాట్లాడుతున్నావు, అయినా కంగారు పడుతుంది, నిజంగా చూసుకో అంటే మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు నమ్మరు, మీ భార్య ఆ లెటర్ని 10 సార్లు చదువుతుంది, చదివి దాచుకుంటుంది, నలుగురికి చెప్తుంది కూడా, చెప్తుంది. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు కూడా. భార్యలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎప్పుడు కంపారిజన్ చేస్తారు వాళ్ళు. ఎట్లా మంచి క్వాలిటీస్ ఉంటే అస్సలు దాచరు. ఇదిగో నీకు తెలుసా, పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడని రోజు కొడతాడు, మా ఆయన కొట్టాడు, నన్ను పల్లెత్తి మాట అండు, నేను వంట చేస్తుంటే హెల్ప్ చేస్తాడు మా ఆయన, కూరలు తరిగిస్తాడు, పిల్లల్ని రెడీ చేయటంలో హెల్ప్ చేస్తారు. ఉమెన్ ఎస్పెషలీ వైఫ్స్ ఆర్ దే బికమ్ వెరీ హ్యాపీ ఫర్ వెరీ స్మాల్ థింగ్స్. అందుకే నేను అందరు భర్తలకి ఇచ్చే సలహాలు ఏంటంటే, చాలామంది భర్తలు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే తెలుసా అమ్మ, భార్యలు ప్రతి చిన్న విషయం వచ్చి చెప్తారు. మీరు అబ్జర్వ్ చేయండి ఇళ్ళల్లో. ఇప్పుడు భర్త ఏదో బిజీలో ఉంటారు, భార్య ఫోన్ చేస్తుంది, నేను బిజీ ఉన్నా అని భర్త అంటాడు ఫస్ట్, వినండి మీరు అంటుంది. భర్త ఏమనుకుంటాడు, ఏదేదో ఇంపార్టెంట్ అనుకుంటాడు, ఏదో సింపుల్ కాన్సెప్ట్ ఏదో చెప్తుంది భార్య, దీనికి ఇప్పుడు ఇది అవసరమా అంటారు. భార్యలు చిన్న చిన్న విషయాలు చెప్తున్నప్పుడల్లా భర్తలు ఇంత చిన్న విషయం ఎందుకు చెప్తున్నావు, ఇంత చిన్న విషయం ఎందుకు చెప్తున్నావు అంటే, అదే భార్యలు ఒక మేజర్ పెద్ద విషయం చేసి అసలు చెప్పరు, ఆ రోజు మీరు అయిపోయారు. అవును. సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే చిన్న చిన్న విషయాలు విని మీరు కూడా ఆనందించండి. అక్కడ భార్య చెప్తున్నది చిన్న విషయమా పెద్ద విషయమా అనేది ఆవిడకి ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎవరికి చెప్తున్నా అనేదే ఆవిడకి ఇంపార్టెంట్. మరి అదే చిన్న విషయాలు భార్య ఇంకోరికి చెప్పదు ఎందుకు, కుటుంబ సభ్యులకి, ఓన్లీ భర్తకి ఎందుకు చెప్తుంది? భర్త వింటే భార్యకి ఇష్టం, అవును, చాలా ఇష్టం. భర్త విని తల ఊపితే డబల్ ఇష్టం, భర్త విని తల ఊపుతూ నవ్వితే ఇంకా ఇష్టం. భర్తలు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే భార్యల్ని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. ఇప్పుడు భార్య టిఫిన్ చేసింది పాపం, 2 గంటలు కష్టపెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది, భర్త తింటున్నాడు, ఇలా తింటున్నాడు. భార్యలో ఒక లక్షణం ఉందండి, టిఫిను ఇంకా నోట్లోకి పూర్తిగా వెళ్ళదు, అక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేస్తుంది, ఎట్లా ఉంది, ఎలా ఉంది. అవును. చాలామంది భర్తలు ఏమంటారంటే, నన్ను తిని ఒక నిమిషం 2 ముద్దలు తిని చెప్తానంటారు. వాళ్ళు అడిగిన తర్వాత వీళ్ళు ఇలా తిని బాగుందంటారు, కనీసం తలెత్తారు. అదే తలెత్తి తన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఆహా ఎక్సలెంట్, అప్రిసియేషన్. ఆ అప్రిసియేషన్ ఏ భర్త అయితే చిన్న చిన్న విషయాల్లో భార్యకి ఇవ్వగలుగుతాడో భార్య ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. భార్యలు పెద్ద పెద్దవి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు చిన్న చిన్నవి సాటిస్ఫై చేయకపోతే. ట్రూ సార్. అవును. హస్బెండ్లో 4వ ఆల్ఫాబెట్ వచ్చి బి. హస్బెండ్ షుడ్ బి బ్రేవ్ ఎనఫ్.
భార్యకి ఎప్పటికెప్పుడు ఫీలింగ్ ఏంటంటే నా భర్త నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యం. నా భర్త నన్ను ఒక పల్లెత్తు మాట అంటే తను అనేవాడు, తను అస్సలు ఒప్పుకోడు. అలాంటి బ్రేవ్ ఫీలింగ్ నువ్వు నీ భార్యకు కలిగించాలి. అంత సెక్యూరిటీ ఇవ్వగలగాలి. అంత సెక్యూరిటీ ఇవ్వగలగాలి అంటే నీకు 6 ప్యాక్ ఉండాలని కాదు నా ఉద్దేశం. అలాంటి కాన్ఫిడెంటల్ థాట్ని నువ్వు ఇవ్వగలగాలి భార్యకి. నాకే కష్టం వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ భార్య వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేశారు, అమ్మ నీకేమైనా కష్టాలు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అసలు నా ఆయన పక్కనుంటే అసలు నాకు ఇంకేం వర్రీ లేదమ్మా. ఆ మాటలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటి కాన్ఫిడెన్స్ నువ్వు ఇవ్వగలగాలి భార్యకి. అలాగే హస్బెండ్లో 5th ఆల్ఫాబెట్ ఏ, ఎఫెక్షనేట్. నేను చాలామంది భార్యాభర్తలకి ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఏ రిలేషన్ అయినా రోజులు గడిచిన కొద్దీ స్ట్రాంగ్ అవ్వాలి. చాలామంది పెళ్లి చేసుకున్న ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు అత్యద్భుతంగా ఉంటారు. మీరు అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూడండి, అందరు కమెంట్స్, అబ్బా కొత్తగా పెళ్ళయింది, ఓ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటారు. నేనేమంటానంటే, కొత్తగా పెళ్ళైనప్పుడే చట్టాపట్టాలు వేసుకుని తిరిగితే రోజులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ తిరగాలిగా. మరి మొదట్లో ఉన్న క్వాలిటీ టైము, మొదట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునే టైం, మొదట్లోకి వెళ్ళే షికారులు, మొదట్లో సినిమాలకు వెళ్ళేవి, ఇవన్నీ రోజు రోజుకి ఎందుకు తగ్గుతున్నాయి? లాజికల్లీ స్పీకింగ్ టైం గడిచిన కొద్దీ వాళ్ళ మధ్య లవ్ ఎఫెక్షన్ పెరగాలి, తగ్గటం ఏంటి? ఇలా ఎందుకు తగ్గుతోందంటే కుటుంబంలో వేరియస్ బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అత్తామామల బాధ్యతలు అంటున్నారు. అయినా దాని నుంచి ఒక బ్రేక్ తీసుకుని తీరాలి. అది ఎప్పుడైతే మీరు ఆ గ్యాప్ తీసుకుని ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతారో లవ్ అండ్ ఎఫెక్షనేట్ వేలో, డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుంది అది. అట్లాగే హస్బెండ్లో చివరి నుంచి 2వ ఆల్ఫాబెట్ ఎన్, నాట్ గెటింగ్ యాంగ్రీ. భార్య మీద భర్త కోపాన్ని ప్రదర్శించవచ్చు కానివ్వండి, అన్ని సందర్భాల్లో కాదు. కోపాన్ని ప్రదర్శించాలి అన్నా తను ఒక్కటి ఉన్నప్పుడు ప్రదర్శిస్తే చాలు. ఇది సీక్రెట్, అందరు నోట్ చేసుకోండి. నలుగురిలో కాకుండా భార్యకి మీరు తిట్టడం ప్రాబ్లం కాదు, నలుగురిలో తిడితే ప్రాబ్లం. అవును. మీరు చాలామంది భార్యలను అబ్జర్వ్ చేయండి, ఏమండి మీరు ఎందుకు తిట్టారు అందు, వాళ్ళ ముందర ఎందుకు తిట్టారంటది. సింపుల్ లాజిక్కే. ఆవిడ తిట్టద్దంటలేదు, ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టుకోవాలంట. ఒంటరిగా ఉన్నప్పుడు తిడితే అది ఇంకా చాలా ఫన్నీగా మారుతుంది వాళ్ళిద్దరికి. ఆ చాలు ఏం తిట్టావు పడుకో అంటది. 3వ వ్యక్తి ముందర తిట్టక చాలు. సో యూ షుడ్ నెవర్ ఎగ్జిబిట్ షార్ట్ టెంపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. హస్బెండ్ అండ్ హస్బెండ్లో చివరి అక్షరం వచ్చి డిసిప్లిన్. ఒక కుటుంబం నడవాలి అంటే భార్యాభర్తలు ఈక్వల్గా షో ప్లే చేయాలి. దాన్ని చాలా డిసిప్లిన్డ్గా భర్త రన్ చేయాలి షోని. తిను డిసిప్లిన్గా రన్ చేస్తుంటే ఆ చైన్ని బ్రేక్ చేయకుండా భార్య మేనేజ్ చేస్తుంది. భర్త ఈ డిసిప్లిన్ని బయట మెయింటైన్ చేస్తే హోమ్ మేకర్ అయిన భార్య ఇంట్లో దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఇద్దరు ఆ డిసిప్లిన్ని ఇంటా బయట రెండిట్లో మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే వీళ్ళని చూసి రేపు పొద్దున పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఏ భార్యాభర్త అయినా ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి రోగాలు తగ్గుతాయి. ఇప్పుడు ఆ ఇంట్లో భర్త వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు రోజు గొడవ పెడితే వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఓ 10 సంవత్సరాల తర్వాత వచ్చే బీపీ అప్పుడే వస్తుంది. అవును. మళ్ళీ ఆ అత్త మామ పేషెంట్ అవుతారు. అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈవిడిది. చేతులారా చేసుకోవటం ఎందుకు?
సో వీళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో వీళ్ళు మాత్రమే కాదు, ఇంకో 10 మందిని హ్యాపీ ఉంచినట్టే. సో ఈ లక్షణాలు ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్లో ఉంటాయో డెఫినెట్గా ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మీరు చెప్పిందంతా వింటే ప్రతి దానికి మెచ్యూరిటీ అనేది కావాలి ఇక్కడ. ఈ రోజుల్లో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే చాలామంది 21 జస్ట్ క్రాసింగ్ 18 తర్వాతే పెళ్లి చేసుకోవడం. ఈ అంటే అబ్బాయికి ఒక 10 years గ్యాప్ ఉండడం, అమ్మాయి చిన్నదవ్వడం, ఇలాంటి గ్యాప్స్ ఉండడం వల్ల అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే అమ్మాయిలకు ఉండకపోవచ్చు. సో అలాంటి మ్యారేజెస్కి ఎలా అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? బేసికలీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రైమరీ రీసెర్చ్ ప్రకారం కొద్దిగా ఏజ్ నార్మ్స్ అనేది ఫిక్స్ చేశారు. అబ్బాయికి ఈ ఏజ్లో పెళ్లి చేయాలి, అమ్మాయికి ఈ ఏజ్లో పెళ్లి చేయాలనేది. దట్స్ అన్ యూనివర్సల్ రీసెర్చ్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఒక అమ్మాయి పెరిగిన పరిస్థితులను బట్టి, ఒక అబ్బాయి పెరిగిన పరిస్థితులను బట్టి, ఏ కుటుంబ సభ్యుల మధ్య పెరిగారో, ఏ వాతావరణంలో పెరిగారో దాన్ని బట్టి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. కొంతమందికి చిన్న వయసులోనే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. అంటే నా ఉద్దేశం చిన్న వయసులో చేయమని కాదు. సో కొంతమందికి పెద్ద వయసు అయినా రాదు. సో ఆ మైండ్ మెచ్యూరిటీ నేర్పించే దిశగా మనం ఎప్పుడైతే వాళ్ళకి కుటుంబ సభ్యులుగా మనం కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. నేనేమంటానంటే అండి, నిజంగా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, తెలుగులో ఒక సినిమా ఉంది, పల్లకీలో పెళ్లి కూతురు. యాక్టర్ బ్రహ్మానందం గారి కొడుకు నటించారు అందులో. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ సినిమా స్టోరీ, పెళ్ళికి ముందర పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో అంటానికి 2 months ట్రైనింగ్ పంపిస్తారు. ఓకే. అలాంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఐఐటీలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. మ్యారేజ్ కాలేజెస్ పెట్టాలమ్మా. సజెస్ట్ చేస్తారా సార్ ఇలాంటివి? ఎందుకమ్మా? సి, మ్యారేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలేషన్షిప్. 40 years ఆఫ్ లైఫ్. యా. ఎస్. నువ్వు తల్లిదండ్రులతో ఎన్నాళ్ళు ఉంటావమ్మా? 20-25 years. 30 అనుకోపోని. 30 సార్. సరే, ఈ కాలంలో ఉన్న పొల్యూషన్కి మనం 60-70 సంవత్సరాలు బతుకుతాం. ఇంకో 30 ఏళ్ళు, 30-40 ఏళ్ళు. అంటే తల్లిదండ్రులతో పాటు ఈక్వల్గా మనం ఒక హస్బెండ్తో, ఒక వైఫ్తో మన లైఫ్ని ఇంకా వీలైతే ఎక్కువగా కూడా టైం గడుపుతాం. 30-40 సంవత్సరాలు అనేది ఏమన్నా చిన్న పీరియడా? అస్సలు కాదు సార్. నేను అనేది ఏంటంటే అమ్మా, నువ్వు లైఫ్లో ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేస్తావమ్మా? జనరల్గా ఉద్యోగం జాయిన్ అయితే ఎన్ని సంవత్సరాలు చేస్తావు? అంటే ఒక 10-15 22 సంవత్సరాలు, 23 లేదా 21 సంవత్సరాలకు ఉద్యోగం ఎంటర్ అయ్యావు, 60 సంవత్సరాల వరకు చేస్తావు, అవునా? డిపెండ్స్ సార్. ఒకవేళ మదర్ ఫర్ 2 kids అయితే ఇల్లు మేనేజ్ చేయాల్సి వస్తుంది కదమ్మా. అంటే మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాలు చేస్తావు అనుకోమ్మా. 20 సంవత్సరాలు చేసే ఉద్యోగానికి నువ్వు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నావు కదమ్మా, అవునా? మరి 40 సంవత్సరాలు పెళ్లి జీవితానికి అక్కర్లేదా నాలెడ్జ్? అవును సార్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ట్రైనింగ్స్ ప్రాక్టికల్గా పెడితే మేబీ మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్ విల్ నాట్ కమ్. అంటే మీరు చెప్పినట్టే ఈ మధ్యలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైతున్నాయి. ముందే మ్యారేజ్ చేసుకోక ముందే ఉండడం, ప్రాక్టికల్గా అన్నీ చూడడం, తర్వాత బ్రేక్ అయిపోవడం. మ్యారేజ్ తర్వాత కలిసి ఉండడంలో అంటే బ్రేక్స్ రాకుండా ఉంటాయన్న గ్యారంటీ ఏమన్నా సార్? అంటే ఇందాక 6 monthsలో తెలిసే అబ్బాయి గురించి 1 yearలో తెలియవచ్చు కదండి. సో అలాంటప్పుడు నేను బేసికల్లీ అదే అమ్మా, ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్కి నేను చెప్పిన మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్కి తేడా ఏంటంటే, లివింగ్ రిలేషన్షిప్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మన ఇద్దరమే కలిసి ఉందాం, మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేది కాన్సెప్ట్. నేనేమంటానంటే మ్యారేజ్ తర్వాత లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరే ఉండరు, ఫ్యామిలీ ఉంటుందిగా. పోనీ అదే లివింగ్ రిలేషన్షిప్లో లివింగ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయా? ఉండట్లేదు కదా. లేవు సార్. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఎవరైతే వెళ్తున్నారో, ఒకసారి అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకున్నాం, ఇదో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఒక 3 నెలలు కలిసి ఉందాము, చూసుకుందాం. అదే డిస్కషన్లో సరే నువ్వు నీ ఫ్యామిలీని బట్టరా, నేను నా ఫ్యామిలీని పడతాను, మన అందరం విల్లా తీసుకుని అందులోనే ఉందాం. ఇది జరుగుతుందా? జరగట్లేదు, జరగదు కదా అసలు. అందుకనే ఇన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ అంటున్నా. అంటే ఈ అమ్మాయి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది,
ఆ అబ్బాయి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాడు. ఉమ్, అక్కడ కుటుంబ సభ్యుల్లాగా అక్కడ కొంతమంది ఉంటారు. భర్త తరపున కుటుంబ సభ్యులు ఎలా బిహేవ్ చేస్తారో అక్కడ ఉంటారు, భార్య తరపున ఎలా ఉంటారో అక్కడ ఉంటారు. 2 నెలలు అన్ని ఎమోషన్స్ని చూపెడతారు అక్కడ. కోపం వస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, అది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలాంటి ఒక కోర్స్ కరికులం డిజైన్ చేయొచ్చు కదా, చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఫెయిల్యూర్స్ని కాపాడచ్చు కదా అని. సరే ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవడానికి లీవ్ దొరకడమే కష్టం. అలాంటిది 2 నెలలు లీవ్ పెట్టుకొని మీరు చెప్పిన కోర్స్కి వెళ్ళడం ఎంతవరకు పాసిబుల్ అంటారు సార్? అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎంకరేజ్ చేయడం ఇంపార్టెంట్ ఏమో ఇలాంటివి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేనేమంటానంటే ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవటానికే లీవ్ దొరకటం కష్టం, మరి 2-3 నెలలు టైం ఏంటంటే నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. లైఫ్లో మనకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉండాలి. నా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వైవాహిక జీవితం అద్భుతంగా ఉండటానికి నాకు ఈ 2 నెలలు ఒక పునాది లాంటిదే అని మీరు ప్రయారిటీగా భావిస్తే కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కన్విన్స్ చేస్తారో, లేదా ఆ ఉద్యోగానికంటే ఇదే ఇంపార్టెంట్ అనుకుంటారో, అది మీ ఆలోచన. జాబ్ లేని అమ్మాయిలు పెళ్లి చేసుకోరు ఈ రోజుల్లో. అయితే అది కూడా ఒక మెయిన్ రీజన్ అబ్బాయిలు భయపడడానికి. అంటే ఇది కొంత శాతం వరకే, మొత్తం శాతం కాదు. ఇప్పుడు నేను మీకు ఒక రీసెర్చ్ చెప్తాను. ఇదివరకు రోజుల్లో భార్యాభర్తల్ని చూడండి కొద్దిగా మీరు. భర్తలు అసలు భార్యలకు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. అవును సార్. ఈ ప్రెసెంట్ జనరేషన్ కపుల్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ప్రతి పనికి వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఏ పనిలో హెల్ప్ చేయని భర్తలు, చాలా స్ట్రిక్ట్గా ఉండే భర్తలు, చాలా కోపం ప్రదర్శించే భర్తలు, క్వాలిటీ టైం స్పెండ్ చేయని భర్తలు, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. ఈ ప్రజెంట్ జనరేషన్లో అన్ని పనుల్లో పాలు పంచుకుని అందరు ఈక్వల్గా పనులు చేసుకుంటే అంత అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు తొందరగా విడిపోతున్నారు. అవును. ఇక్కడ ఈ పాయింట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా శృతి మించితే మంచిది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ ఓవర్ అండర్స్టాండింగ్ అవుతుంది. స్థాయికి మించి అర్థం చేసుకోకు, అది చేటుకు దారితీస్తుంది. ఎక్స్పెక్టేషన్స్కి లిమిట్ పెట్టుకో. నా భర్త నుంచి నీ ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అంతే, ఇంతకు మించి కాదు. ఇవాళ 1 అవర్ స్పెండ్ చేశారు, 10 రోజులతో 2 అవర్స్, దీనికి లిమిట్ ఏది? భార్యాభర్తల్లో ఎక్స్పెక్టేషన్స్కి ఎవరైతే లిమిట్ పెట్టుకుంటారో అది ఎప్పుడు డిజాస్టర్ కాదు, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అంటే నేను నా భర్తకి ఎంత క్లోజ్ అయినా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అన్నీ నేను అనుకున్నట్టే జరగాలని అనుకోకూడదు. ఆయన పరిధి ఆయనకుంది, నా పరిధి నాకుందని ఇద్దరు అనుకోవాలి. అంతేగాని మేము ఇక భార్యాభర్తలం అయిపోయాం కదా, నా గురించి తను అన్నీ చేయాలి, నీ గురించి నేనన్నీ చేయాలి, ఇదంతా వర్కౌట్ అవ్వదు. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో అసలు వర్కౌట్ అవ్వదు. సార్ మీరు చెప్పేది చూస్తే ఎమోషనల్ బాండ్, అంటే అండర్స్టాండింగ్తో వచ్చే ఒక ఎమోషనల్ బాండ్ చాలా ఇంపార్టెంట్ ఒక మ్యారేజ్లో. చాలామంది ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల కూడా విడిపోయిన వాళ్ళని చూస్తున్నాం. సో ఎంతవరకు ఇంపార్టెంట్ సార్ ఈ రెండు, ఎమోషనల్ అండ్ ఫిజికల్? ఇది యాక్చువల్గా చాలా డీప్ సెన్సిటివ్ ఇష్యూ అమ్మ. ఎమోషనల్ అండ్ బోత్ ఫిజికల్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ థింగ్స్. ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్స్ టు డివోర్స్. బీయింగ్ ఎమోషనల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫిజికల్ రిలేషన్షిప్ కంటే కూడా మనం ఏమనొచ్చు అంటే స్పెండింగ్ వండర్ఫుల్, ఎక్సలెంట్, లవ్ అండ్ అఫెక్షనేట్, రొమాంటిక్ టైమింగ్ విత్ లైఫ్ పార్ట్నర్. అదే నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. పెళ్ళైన మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు అత్యద్భుతంగా అన్యోన్యంగా ఎందుకు ఉండగలుగుతున్నారు? అప్పుడు ఈ ఎమోషనల్ ఫిజికల్ బాండింగ్ అనేది రెగ్యులర్గా జరగాల్సినప్పుడల్లా జరుగుతోంది. తర్వాత ఈ గ్యాప్ రావటం వల్ల, ఈ గ్యాప్ పెరగటం వల్ల ఆ దూరం పెరుగుతుంది. చాలామంది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మన దగ్గర కొద్దిగా తక్కువ ఉన్నాయి. అబ్రాడ్లో దీని గురించి అవేర్నెస్ చాలా ఉంది. అబ్రాడ్లో దేర్ ఆర్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్ విచ్
make wife and husband to sit together and make them to understand the importance of maintaining time to time physical bonding also. ఇలాంటివి ఓపెన్ డిస్కషన్స్ చేయమని అంటలేదు. అట్లీస్ట్ ఎవరన్నా హెల్ప్ తీసుకుని దీని ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అంటే ఇలాంటి రిలేషన్షిప్ని బయట చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు సార్. అవును, అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. అది ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి అనే మనం అనుకుంటాం. అంటే చెప్తేనే అది అర్థమయ్యిద్ది ఒక మనిషికి. అవును. వీటన్నిటికీ కౌన్సిలింగే ఒక దారా, లేకపోతే అంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒక బాండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకున్న ఇద్దరు అర్థం చేసుకుంటలేరు ఈ మధ్యలో. అవును. సో వాళ్ళిద్దరికి కౌన్సిలింగే కరెక్ట్ అంటారా, లేకపోతే పెద్దల మధ్యలో ఏమన్నా పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడానికి చాలా మొహమాటం. అందుకే ఎక్స్టర్నల్ హెల్ప్కే ఇష్టపడతారు వాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళు కూర్చొని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు గొడవలకు దారితీస్తాయి. అప్పుడు ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. సరే ఇప్పుడు నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, మనం ఒక సైకాలజిస్ట్ హెల్పో ఎవరిదైనా కౌన్సిలింగ్ హెల్పో తీసుకుందాం అనుకుంటారు. తీసుకుని ఇద్దరు అక్కడ కూర్చుని ఓపెన్గా డిస్కస్ చేసి అది రిజాల్వ్ చేసుకుంటే నిజంగా చాలా అత్యద్భుత పరిణామం ఇది. అంతేగానివ్వండి, అంటే అవేర్నెస్ ఇండియాలో ఆల్రెడీ బాగా వచ్చింది. కానీ ఇంకా కొంతమంది, ఇప్పుడు భార్య ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేమ్స్ అన్నీ వద్దులేండి. కేసు డీల్ చేసింది నేను కాదు, వేరే ఒక కొలీగ్. వాళ్ళు చెప్పారు, ఒక వైఫ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యింది. నేను నా హస్బెండ్ ఎప్పుడైతే మంచి రొమాంటిక్ టైం స్పెండ్ చేస్తున్నామో ఆ రొమాంటిక్ టైం నాకు సరిపోవట్లేదు, నా హస్బెండ్కి ఏమో ఇంట్రెస్ట్ ఉండట్లేదు, దీన్ని నేను ఎలా రిజాల్వ్ చేసుకోవాలని. అంటే ఆవిడ చెప్పిందంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కౌన్సిలింగ్ మీకు కాదమ్మా, మీతో పాటు ఆయనకు కూడా ఎక్కువ ఇవ్వాలి, ఆయన తీసుకురండి అందంట. ఫస్ట్ ఈవిడ ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి డిస్కస్ చేయటమే గొప్ప. సరే ఆవిడ చెప్పింది కదా, మరి రిజల్ట్ రావాలంటే హస్బెండ్ని తీసుకురావాలి. హస్బెండ్ని ఎట్లా కొట్ట కన్విన్స్ చేద్దామని కూర్చోబెట్టి డిస్కషన్ బిగిన్ చేసింది. ఒక్క నిమిషం చెప్పంగానే హస్బెండ్ ఫైర్ అయిపోయి, అంటే నేను తేడానా అంటే చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. డిఫెన్స్ అది అసలు ఎంత రాంగ్ అది. ఆవిడ ఒక పక్కన ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి సొల్యూషన్ చూపెడతాం, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, స్పెండింగ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ వైఫ్ ఇన్ యువర్ పర్సనల్ రూమ్ డజంట్ మీన్ దట్ ఓన్లీ హ్యావింగ్ ఫిజికల్ రిలేషన్షిప్. ఇట్స్ ఎ ఎమోషనల్ బాండ్ కంప్లీట్లీ. అవర్స్ ఆఫ్ టాక్, అవర్స్ ఆఫ్ డిస్కషన్స్, అవర్స్ ఆఫ్ లాఫర్, ఈ మొత్తం జర్నీలో అది కూడా ఒక పార్ట్ అవ్వాలి. కానీ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, దే ఓన్లీ ఎంజాయ్ దట్ పార్ట్ and after that they stick on to mobiles. What's the use in this? That's not called emotional bonding. That's in fact a mechanical process. Every time a wife and husband gets emotionally and physically connected with each other, that should give the excitement for many days. The thoughts should pull out the energy. Oh, we had such a wonderful time. But it should not create an impact that, oh, not one more disappointment. It should never lead like that. So in such cases, counseling is always very helpful, provided if they take it positively. And in fact, మీరు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇక్కడ నేను అందరికీ ఇవ్వాలనుకుంటున్న ఒక సూచన ఏంటంటే, పెళ్ళికి ముందరే మీరు మీ అబ్బాయికి కానివ్వండి, మీ అమ్మాయికి కానివ్వండి, పెళ్ళి చేసేటప్పుడు, అమ్మ పెళ్ళి వ్యవస్థలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్ అమ్మ, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు మీరు మాకు చెప్పడానికి, పెద్దలుగా మాకు చెప్పడానికి మీరు ఇబ్బందులు ఎదురైతే డెఫినెట్గా ఎక్స్టర్నల్ హెల్ప్, ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ని తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అమ్మ, అక్కడ మటుకు మొహమాట పడద్దు అని వాళ్ళని ప్రిపేర్ చేయండి.
అవును. కౌన్సిలింగ్ అనేది తప్పే కాదు అసలు. తప్పే కాదని మెంటల్గా ప్రిపేర్ చేయండి. అసలు ఇప్పుడు చాలా బెటర్ అమ్మా, సోషల్ మీడియా పుణ్యమని మనకు అందరికి అవేర్నెస్ వచ్చింది. ఒకప్పుడు ఎవరన్నా సైకియాట్రిస్ట్ని కలవాలంటే నాకేమైనా పిచ్చా, హ్మ్. ఈ ఫీలింగ్ ఉంటది సార్ అసలు అవును. అందరికి. ఒకవేళ మనం పాజిటివ్గా తీసుకుని వెళ్తున్నామన్నా మన పక్కన కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఎందుకు నీకేమైనా పిచ్చా, నువ్వు అంతా నార్మల్గా ఉన్నావు, నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటారు. ఈ మధ్యలో అసలు ఫిజికల్‌గా గూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఆఫ్‌లైన్ అంటే ఆన్‌లైన్‌లోనే అన్నీ వచ్చేస్తున్నాయి. దట్స్ వెరీ ట్రూ. ఆన్‌లైన్‌లోనే కనెక్ట్ అయ్యి ప్రాబ్లమ్ ఎస్. ఏదో చెప్పొచ్చు. And in fact, nowadays there are many help centers in హ్మ్. India where they don't even ask your name. Over the telephones calls, they don't even ask your name. There are many call centers, helpline centers in India now. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేస్తే మిమ్మల్ని కౌన్సిల్ చేసి మిమ్మల్ని మోటివేట్ చేయటానికి, మీకు ధైర్యం చెప్పి దానికి ఒక దారి చూపెట్టడానికి చాలామంది కౌన్సిలర్స్ రెడీగా ఉన్నారు. హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేయాలి అంటే దీన్ని చాలా ఇన్నోవేటివ్గా స్ప్రెడ్ చేయాలి. అమ్మ, నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా, మీరు ఒక యాంకర్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీడియా మీద మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా, ఎంతమంది పెళ్ళైన జంటలకి నాకు ఒక సమస్య వస్తే ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయని తెలుసమ్మా? నాకైతే కాల్ సెంటర్స్ ఉన్నాయని తెలీదు సార్. బట్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయని ఎస్, తెలుసు. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే హ్మ్. మీ పేరు అడగరు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని మీకు భరోసా ఇచ్చి దానికి ఒక దారి చూపెట్టడానికి సజెషన్స్ ఇస్తారు. మరి ఇది ఎంత గొప్ప అవకాశం! ఇలాంటి అవకాశాన్ని ఇండియాలో ఎంత ప్రచారం చేయాలి? అవును. సార్ ఇది ఇండియాలో కాకుండా బయట దేశాల్లో అయితే అసలు చిన్న పెయిన్ ఏదైనా వచ్చినా కూడా దే విల్ గో ఫర్ కౌన్సిలింగ్ సార్. అసలు వాళ్ళు నో వన్ విల్ జడ్జ్. అవును. ఇండియాలోనే ఇంకా కొంచెం ఇది ఇంప్రూవ్ అవ్వాలి. కొంచెం జనాల్లోకి రావాలి. అంటే థర్డ్ పర్సన్‌కి తెలీదు అన్న ఒక ఫీలింగ్‌తోనే ముందుకు రావాలి ఇదంతా. అండ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇండియాలో ఎందుకు ముఖ్యంగా రావాలి అంటే అమ్మ, చాలా తొందరగా పెరగాలి ఇది. ఎందుకంటే ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే. హ్మ్. అసలు జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇట్స్ ఎ కౌన్సిలింగ్ సెంటర్, అంతే కదమ్మా. అవును సార్. పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తే ఇట్స్ ఎ కౌన్సిలింగ్ సెంటర్. నీకు ఒక ప్రాబ్లం వస్తే నువ్వు నీ తల్లితో చెప్పుకోకుండా నీ అమ్మమ్మతో కూర్చొని చెప్తావు. గ్రాండ్ చైల్డ్గా నిన్ను మీ అమ్మమ్మ చాలా ప్యాంపర్ చేసింది. నీకు ఒక బాధ ఉంది, నీ సమస్యని మీ అమ్మమ్మ అర్థం చేసుకుని దగ్గరికి తీసి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు బుజ్జి అంటుంది. ఏం లేదులే అమ్మమ్మ అంటావు. ఒక 10 సార్లు అడిగిన తర్వాత అప్పుడు ఇది అమ్మమ్మ నా ప్రాబ్లం అంటే, నేను చెప్పానా నీకేదో సమస్య ఉందని, పిచ్చిదానా దీనికి ఎందుకే ఇంత ఆరాటపడతావు, టెన్షన్ పడతావు, ఇదిగో నాకు కూడా ఇట్లాంటిది ఎదురైంది, నేను దాన్ని ఇంత ఎముకబుల్గా సాల్వ్ చేసుకున్నా, ఇది ఇంప్లిమెంట్ చేయంటది. సో గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ సిస్టమ్. సార్ మీరు చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ ఇలాంటి ఫ్యామిలీస్లో కూడా ఇప్పుడు అమ్మాయిలు వెళ్తున్నారు. పేరెంట్స్ కలిసి ఉండడం, అంతా ఒకే ఇంట్లో ఉండడం, ఇలాంటివి కూడా చాలా బ్రేక్ అవుతున్నాయి చూస్తుంటే. అంటే ఎంతసేపు అమ్మాయిని అనడం కానీ అమ్మాయిదే తప్పు అని చూపించడం. అంటే డివోర్స్ వరకు వెళ్ళినప్పుడైతే అసలు ఇంకా మొత్తం తప్పంతా అట్టే తోసేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదండి సార్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కూడా కలుపుకెళ్ళిపోతారు అంటున్నారు. అలాంటివి కూడా చాలా బ్రేక్ అవుతున్నాయి. అవుతాయమ్మా, బికాజ్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ 2 సైడ్స్ అన్నట్టు ఇది కూడా మంచి పాయింట్. ఇక్కడ కూడా ఒకటి మనం సజెషన్ ఇవ్వచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్న అతి సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తలకి పెళ్ళికి ముందర సజెషన్స్ ఇవ్వాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి అంటున్నాం కదా. పెళ్ళికి ముందర అమ్మాయి తరపు పేరెంట్స్కి, అబ్బాయి తరపు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలంట. ఎంతసేపు కోడలు మామగారు అత్తగారితో ఎలా బిహేవ్ చేయాలని చెప్తారే కానీ వాళ్ళు వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్పాలిగా. పెళ్ళి అయిపోయిన వెంటనే అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు అని అత్త, ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ గొడవలే అవుతాయి సార్. అందుకని కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక అండర్స్టాండింగ్ సెషన్, అంటే మీ కొత్త అమ్మాయి మీ ఇంటికి రాబోతోంది, మీ కోడలతో మీరు ఎలా బిహేవ్ చేయాలి, మీ కోడలు ఏదైనా తప్పు చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటిది కూడా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఎటు ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి. ఇలాంటిది ఒక అవగాహన సెషన్ లాంటిది వాళ్ళకి ఇవ్వగలిగితే అసలు ఇది కూడా చాలా నివారించవచ్చు.
వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువైనా కూడా ఈ జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకోవడం వాళ్ళ వల్ల అవుతుందా సార్ అసలు? అంటే మెచ్యూరిటీ ఎక్కువ అవటం వల్ల అంటే అవుతుందమ్మా, ఎందుకు అవుతుంది? ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ పెరిగినప్పుడు అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. మైండ్ మెచ్యూరిటీ కావాల్సిన దానికంటే ఎక్కువ పెరిగిందనుకోండి, ఇట్ లీడ్స్ టు ఓవర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. కొత్తగా పెళ్ళే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే. పెద్ద కొడుక్కి పెళ్ళయింది, అవును. వెళ్ళింది. ఇద్దరు కొడుకులు కాబట్టి అమ్మాయి లేదుగా. ఉమ్, ఇప్పుడు కోడలు ఎంటర్ అవుతోంది. ఎంటర్ అయినప్పుడు ఆ గుమ్మం దగ్గర చెంబులో బియ్యం పెడతారు. ఉమ్, కుడి కాలితో ఇట్లా కొట్టి లోపలికి రావాలి ఉమ్, అనగానే అత్తగారు, ఉమ్, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి, కోడలి పిల్ల కాలుతో అది కుడి కాలుతో కొట్టి లోపలికి రా అని. ఉమ్, వెంటనే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న, అంటే ఈ అమ్మాయి మామగారు, ఉమ్, కోడలి పిల్ల కాదు అమ్మాయి కూతురు, ఉమ్, మనకి కూతుర్లు లేరు, ఇవాళ నుంచి మనకి కూతురే కోడలు కాదన్నారు. ఉమ్. ఇది ఓవర్ లీనియన్స్ అంట. నేను కోడలు ఎప్పుడు కోడలే. కోడలే. వెరీ ట్రూ సార్ ఇదైతే. నా కూతుర్లా చూసుకుంటున్నా అంటారు కానీ అది అవ్వదు. అసలు అవ్వదు. ప్రాక్టికలీ ఇట్స్ నాట్ పాసిబుల్. నేనేమంటానంటే, నువ్వు ఎంటర్ అయిన కోడలికి నువ్వు కూతురు అని చెప్పి ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉమ్, నువ్వు ఏం ఇంప్రెషన్ ఇస్తున్నావు? నా తండ్రి నన్ను చిన్నప్పటి నుంచి కూతురుగా ఎలా పెంచారో, ఉమ్. ఓహో ఇక్కడ నేను అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే గోము అంతే మారం. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఫస్ట్ ఫ్రేమ్లో నువ్వు ఇచ్చేసావు. ఉమ్, ఉమ్. అంటే అనవసరంగా మీ కోడలికి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసావు. అవును, మరి అవన్నీ చేస్తున్నప్పుడు బాధలు పడాలి. పడాలి. సింపుల్గా కోడల్ని కోడలే అంటే దాని ఉద్దేశం ప్రేమ లేదని కాదు. అమ్మ నువ్వు బయట ఇంటి నుంచి వచ్చావు, కోడలి పిల్లవి, నీకే ఇబ్బంది రాకుండా చూసుకోవటం అంతవరకు శుభం. ఉమ్, అసలు నేను చాలామంది ఇళ్ళల్లో అబ్జర్వ్ చేశాను, మామగారు, ఎస్పెషల్ మామగారులు అంటారు, కోడలి పిల్ల కోడలు కాదు కూతురు అనగానే ఆ ఇంట్లో ఆ భర్త ఫేస్ చూస్తాను నేను ఒకసారి. అంటే ఇన్నాళ్ళు పెంచిన కొడుకు నేనేమవ్వాలనుకుంటాడు. మొదట్లో భర్తలు ఆనందిస్తారు, అమ్మయ్య. భర్తలకి ఏంటంటే భర్త వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ భార్య వీళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఉంటే చాలు. పోన్లే వీళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్నారు, వాళ్ళు గొడవ పడకుండా ఉంటే చాలు అనుకుంటారు. ఈ క్లోజ్నెస్కి లిమిట్ ఉండాలంట నేను. ఉమ్. ఆ లిమిట్ దాటిందనుకోండి, హస్బెండ్ బలీక బకర పాపం. ఆ క్లోజ్నెస్ వల్ల ఏదో ఒక పాయింట్ రేజ్ అవుతూ ఉంటాయి. భర్త ఎప్పుడో వచ్చి ఏదో సీక్రెట్గా చెప్తాడు. ఈ క్లోజ్నెస్ వల్ల భార్య భర్త వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది, ఆయన ఫైర్ అవుతాడు. అప్పుడు భర్త ఏమనుకుంటాడు, నేను నీ మీద నమ్మకంతో నువ్వు నాకు చెప్తే, నేను నీకు చెప్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి ఎందుకు చెప్పావు? ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ బిగిన్ అయిపోలే. ఉమ్. నేనంటాను అసలు దీని అంతటి కారణం ఏంటి? ఆ లిమిట్ దాటిన క్లోజ్నెస్. ఉమ్. సో కోడలు కోడలే. పెళ్ళి అనేది ఒక సముద్రం. అసలు డైవర్స్ అనేది ఈ రోజుల్లో చూస్తుంటే అసలు ఇంటికి ఒకటి ఉంటుంది అవును, స్టోరీ. అవును. ఎలాంటి కారణాల వల్ల అవుతుంది అంటే వింటున్నాం, యాలిమనీ ఒక రీజన్ అవ్వచ్చు, ఇద్దరు జాబ్ హోల్డర్స్ వల్ల ఒక ఈగో క్లాషెస్ అవ్వచ్చు, సిటీ లైఫ్కి అలవాటు అయిన వాళ్ళు అవ్వచ్చు, తాగడం ఒకరు అవ్వచ్చు, చాలా అంటే అఫైర్స్ అవ్వచ్చు. ఇలా చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ లేకపోవడం వలన. ఏదైనా తక్కువ అయితేనే మనం బయటికి వెళ్తామంటారు జనరల్గా. అలాంటివి ఏమన్నా ఉంటున్నాయా? అంటే వేరియస్ పారామీటర్స్ ఉంటాయమ్మా. అందుకనే నేను ఇందాక నుంచి కూడా చెప్తున్న పాయింట్ ఏంటంటే, టైం టు టైం, ఆ క్వాలిటీ టైం స్పెండింగ్ అనేది ఇట్స్ వెరీ 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 ఎసెన్షియల్. అండ్ అసలు ఇంట్లో దొరకంది బయట వెతుక్కుంటారు అంటారు. నేనేమంటానంటే ఇంట్లో ఏం దొరకట్లేదు అది ఇంట్లోనే ఇవ్వండి అంట. ఉమ్, అప్పుడు బయటకు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు నా భర్త, ఇప్పుడు కొంతమంది భర్తలకు ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో భార్యల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంట్లో మంచిగా రెడీ అవుతారు. కొన్నిసార్లు భర్త బయటికి వెళ్దాం అన్నప్పుడు ఏదో పాత డ్రెస్ తీసి, ఇప్పుడు భర్తకి అనిపిస్తుంది, ఇదేంటి ఇంట్లో ఇంత బాగా రెడీ అవుతా, బయటికి వెళ్తుంటే ఎందుకు నాతో ఇట్లా వస్తామంటారు. అప్పుడు భార్య, అవును కరెక్ట్ కదా, నేను ఇంట్లోనే ఇలా రెడీ అయితే నా భర్తతో పర్సనల్ డ్రైవ్కి వెళ్తున్నాను, ఇంకెంత బాగా రెడీ అయ్యి ఉండాలని ఆవిడ అనుకోవాలి.
అట్లాగే భర్త అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, భార్య దగ్గరకు వచ్చేసరికి చిరాకు. అప్పుడు భర్త ఏమనుకోవాలి, బయట వాళ్ళతోనే ఇంత నవ్వుతుంటే నా భార్య దగ్గర ఇంకెంత నవ్వాలి, తను ఇంకెంత నవ్వించాలని తిననుకోవాలి. ఎక్కడికక్కడ ఏం మిస్ అవుతున్నాం అనేది ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని మ్యూచువల్ డిస్కషన్ చేసుకోవాలి. నేను చాలామంది భార్యాభర్తల్ని మేము అసలు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు ఫ్రెండ్స్ అంటారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటం వరకు కాదు, ఉండాలి కూడా, అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తే ఏంటి, కూర్చుని డిస్కస్ చేసుకుంటారు ఇది అని ఓపెన్గా. అలా ఓపెన్గా డిస్కస్ చేసి దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ అన్ని ప్రాబ్లమ్స్కి 90% సొల్యూషన్ ఏంటంటే ఒకే ఒక సొల్యూషన్, ట్రై టు బీ వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్ విత్ ఈచ్ అదర్. ఏమున్నా కమ్యూనికేషన్ ఇస్ ద కీ. కమ్యూనికేషన్లో కూడా అమ్మ ఎక్స్ప్రెషన్. అమ్మ మీ భార్య చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది సార్, ఒకటి చెప్పమ్మా, హార్ష్గా ఉంటుంది, ఒకటి అంటే మన ఇంటెన్షన్ అది కాకపోయినా ఒకటి హార్ష్గా వెళ్తుంది. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్ నీ వైఫ్కి కానీ వైఫ్ హస్బెండ్కి ఇచ్చే కాంప్లిమెంటు అత్యద్భుతంగా ఉండాలంట. ఇప్పుడు వైఫ్, మీరు ఆఫీస్ నుంచి మీ భర్త 7ంటికి వస్తారు, మీరు వైఫ్ 5ంటికే రెడీ అవ్వటం మొదలైంది. 2 గంటల ముందు రెడీ అయింది, బిగిన్ చేసింది. 2 గంటలు కష్టపడి రెడీ అయ్యి భర్త ఇంటికి వచ్చి మోటార్ బైక్ ఆపి ఆ సౌండ్కి భార్య పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర ఇలా నుంచుని చూస్తాను. 2 గంటలు రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి నుంచున్న భార్యను చూసి భర్త, ఏంటి శారీ కట్టావు అంటే ఎట్లా ఉంటుంది, ఇట్లాగే నోరు తెరిచి చూసి అబ్బా ఏమున్నావే అని ఇంత ఉత్సాహంతో చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ ఉంటే ఎట్లా ఉంటుంది. మ్యూచువల్గా అతి రెగ్యులర్గా భార్య భర్తకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, భర్త భార్యకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. అది మెకానికల్గా ఉండకూడదు, చాలా ఉత్సాహభరితంగా ఉండాలి. ఉంటే ఆ రిలేషన్ చాలా లైవ్లీగా ఉంటుంది. చాలామంది చేసేది ఏంటంటే, ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయంటే, లవ్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదు, అసలు బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఎక్స్ప్రెషన్ డౌన్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్. నేనేమంటానంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు డౌన్ చేస్తున్నావు? ఇప్పుడు భార్య నా ప్రపంచం, భర్తే నా ప్రపంచం అంటున్నావు. అలాంటప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎక్స్ప్రెషన్ ఇట్ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ. ఏమండి, మీరు ఒక పాయింట్ ఊహించుకోండి. మీరు ఒక సండే వచ్చింది, మండే టు సాటర్డే నువ్వే వంట చేస్తావు కదా, ఇవాళ నన్ను ట్రై చేయని అంటే ఎంత బాగుంటుంది. సరే, నువ్వు మండే నుంచి సాటర్డే వరకు కష్టపడుతున్నావు, సండే కూడా కష్టపడుతున్నావు, మాకంటే సండే అన్న హాలిడే ఉంటుంది. నీకేమైనా కాళ్ళు నొప్పులు ఉన్నాయా, కూర్చో, నీ కాళ్ళు నేను నొక్కుతా అని భర్త అనొచ్చు, తప్పు లేదు. భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదు, ఇవన్నీ ఏం లేదండి. ప్రపంచం కోడే కూస్తోంది, ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అని. ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ అని కోడే కూస్తోంది, మళ్ళీ ఇట్లాంటివి చేయొద్దంటారేంటి? అట్లా ఏం లేదు. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాలు ఎత్తుక్కుంటారు. ఆ చిన్న చిన్న విషయాల్ని మిస్ చేయొద్దంట. మిస్ చేయకుండా ఉన్నప్పుడు చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, నేను చాలామంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పే ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి. ఒక లాంగ్ డ్రైవ్కి మొబైల్ ఇంట్లో పెట్టెళ్ళండి, లేదా సైలెంట్లో పడేసి ఒక మొబైల్ అన్న కమ్యూనికేషన్కి బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళండి. ఒక 1 hour 1.5 hour ఎంత దూరమైనా వెళ్ళేసి రండి. మీ ఏదైతే అన్సెక్యూర్డ్ ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ డౌన్ అవుతాయి. ఎస్, ఖచ్చితంగా డౌన్ అవుతాయి. అండ్ భార్యాభర్తలకు ఇచ్చే ఇంకొక సజెషన్ ఏంటంటే, ఏ నెగిటివ్ పాయింట్స్ మీ లైఫ్ పార్ట్నర్లో మీరు చెప్పాలనుకున్నా దయచేసి నోటితో చెప్పద్దు, పేపర్ మీద రాసివ్వండి. సీరియస్లీ, పేపర్ మీద రాసివ్వండి. నోటితో చెబితే ఆ హేట్రెడ్నెస్ పెరిగిపోతుంది. ఇప్పుడు భార్య
భర్త రోజు ఇంటికి వచ్చి ఏదో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వస్తాడు. నీకు అసలు బాధ్యత ఉందా అని భార్య గట్టిగా అడిగింది. భర్త చేసింది తప్పే, కానీ భర్త అయినా హర్ట్ అవుతాడు. అదే ఒక పేపర్ మీద అంటే మీరు అడగచ్చు, సార్ అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు పేపర్ మీద రాసిస్తే ఏం వింటారు సార్ అని. నేనేమంటానంటే వినకపోయినా పర్వాలేదు, ఫస్ట్ అయితే హర్ట్ అవ్వట్లేదు కదా. హర్ట్ అయితే ఉన్న ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి ప్రాబ్లమ్ని తగ్గించుకోవాల్సింది ఎందుకు పెంచుకుంటున్నారు? వెన్ యూ పుట్ ఆన్ ద పేపర్, వీటన్నిటికీ ఒక ఇగోనే కారణం అంటారా సార్? అంటే ఆ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చడం వల్ల మౌనం పెరిగిపోతుంది ఇద్దరి మధ్య. అవును, ఆ ఈగో డెఫినెట్లీ ప్లేస్ అ వైటల్. నేనేమంటానంటే ఈగోని తగ్గించుకోవటం ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అండర్స్టాండింగ్ని పెంచుకోండి. అండర్స్టాండింగ్ని పెంచుకుంటే ఈగో ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ పాజిటివిటీ సో దట్ నెగిటివిటీ విల్ బికమ్ వెరీ లెస్. ఇప్పుడు మీ నెగిటివిటీ ఇదమ్మా, మీ పాజిటివిటీ ఇంత హైట్లో ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని తగ్గించాలని ఆలోచిస్తారు. నేనేమంటానంటే దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకు, దీనికంటే పెంచు. ఇప్పుడు పాజిటివిటీ చాలా ఎత్తుకెళ్ళిపోయింది. ఇంత పాజిటివిటీ ఇంత ఎత్తుకెళ్ళిపోవటం వల్ల ఇది కనుమరుగైపోతుంది. ఇప్పుడు భార్యకు కోపం ఉంది, నువ్వు కోపం తగ్గించుకో, నువ్వు కోపం తగ్గించుకో, నువ్వు కోపం తగ్గించుకో అంటే తగ్గుతుందా అమ్మా? తగ్గదు కదా. అసలు నువ్వు ఆ టాపిక్కే ఎత్తద్దు, నువ్వు ఎప్పుడు హుషారుగా ఉండు. నీ కోపం వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలో నువ్వు చూపెట్టు. 10 సార్లు 20 సార్లు ఆ తర్వాత అనుకుంటుంది, నా కోపం వస్తే నేనేమో అరిచేస్తున్నాను, ఈయన కోపం వస్తేనేమో ఈయన కంట్రోల్ చేసుకుంటున్నారు, సరే నేను కూడా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని ట్రై చేస్తాను. అంటే రెండు వైపుల నుంచి ఖచ్చితంగా ఈ ఇనిషియేషన్ అనేది ఉండాలి. అట్లాగే నేను అందరి కుటుంబ సభ్యులు కూడా, జాయింట్ ఫ్యామిలీస్ అయితే చెప్పదలుచుకున్న ఇంకొక చిన్న సజెషన్ కూడా ఏంటంటే, మీ ఇంట్లో మీ పిల్లలు కోడలు కొడుకు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా, అందరి ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ పెద్దవాళ్ళకి ఇది నా విన్నపం, ఎంత అన్యోన్యంగా ఉన్నా వాళ్ళని పర్సనల్ ట్రిప్కి మీరే ఇనిషియేటివ్ తీసుకుని పంపండి. వాళ్ళు అడుగుతారు, ఎందుకు నాన్న మేము బాగానే ఉన్నాంగా, మాకు ఇల్లే ఆనందంగా ఉంది, అయినా పంపండి. ఎందుకు పంపమంటున్నానంటే ఇలా పంపడం వల్ల ఫ్యూచర్లో వచ్చే చిన్న చిన్న ఎమోషన్స్ ఏమైనా దాగున్నా, చెప్పలేకపోయినవి ఏమైనా ఉన్నా అవి కవర్ అయిపోతే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు అత్తగారు మామగారే వచ్చి, కోడలి పిల్ల ఈ మధ్య మీరు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఏదైనా ఊరు వెళ్ళరండి, 2 రోజులు పిల్లల్ని మేమే చూసుకుంటాం అని పంపించాలంట. ఆ 2 రోజుల ట్రిప్పు నెక్స్ట్ 3-4 నెలలు కాపాడుతుంది. అలాంటి ఆలోచన పెద్దవాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి ఒక సలహా ఇచ్చేవాళ్ళు కావాలిగా ఆ పెద్దవాళ్ళకి కూడా. అందుకే మ్యారేజ్ చేసే ముందర ఇటు కుటుంబ సభ్యులకు అటు కుటుంబ సభ్యులకు కూడా ఈ అవేర్నెస్ ఇచ్చేటటువంటి ఒక సిస్టమ్ రావాలంట. ఈ సిస్టమ్ వస్తే చాలా డివోర్సెస్ తగ్గుతాయి. సార్ ఫైనల్గా ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యే జంటలు కానీ ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మ్యారేజ్ బ్రేక్ చేసుకోకుండా ఉండడానికి? ముందు ఇలాంటి చిన్న చిన్నవి ఒకరికొకరు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు? నేను ఇందాక చెప్పిన పాయింట్స్లోనమ్మా, ఫైనలీ టు గివ్ ఎ కంక్లూజన్, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం. క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ అరేజ్ అయిపోతాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రయారిటీస్ ఇన్ దేర్ మ్యారేజ్ లైఫ్ దే షుడ్ లిస్ట్ డౌన్. అంటే భార్యకున్న ప్రయారిటీస్ ఏంటి, భర్తకున్న ప్రయారిటీస్ ఏంటి, ఇవి లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఆ ప్రయారిటీస్కి భార్య ఏదైతే ప్రయారిటీస్ రాసుకుంటుందో భర్తతో డిస్కస్ చేయాలి. ఏమండి నా ప్రయారిటీస్ ఇవి, దీంట్లో మీరెంత టైం కేటాయించగలరు. అట్లాగే భర్త నా ప్రయారిటీస్ ఇవి, ఒక భార్యగా నీ టైం ఎంత కేటాయించగలవు అని ఇలాంటి ఓపెన్ డిస్కషన్ జరగాలి. జరిగిన తర్వాత దీన్ని మిగతా కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించగలగాలి. అలా ఒప్పించుకుని ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేసుకుంటూ, ఈ ఓపెన్ డిస్కషన్స్ చేసుకుంటూ, అండర్స్టాండింగ్ నేచర్తో ముందరికెళ్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దే విల్ బి వ్యానిష్డ్.
అండ్ నేను ఇందాక ఆల్రెడీ స్ట్రెస్ చేసినట్టుగా లాస్ట్లో మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, ఇయర్లీ 3 to 4 times couple should travel at least for 1 day or 2 days to a different place and come. This will minimize 80% of the problems. But in those 1 day or 2 day, mobile usage should be too much less. Only in case of emergency they should use it. If this is implemented, most of the marriages would become successful. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే ఒక మ్యారేజ్లో ఏం కావాలి అనే ఒక క్వాలిటీస్ మాతో ఈరోజు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ పెళ్ళి అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి అండ్ ఎన్నో నేర్చుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. అండ్ మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ ముందు ముందు రావడం అండ్ కౌన్సిలింగ్ అనేది కూడా తప్పుగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది తీసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనే కాన్సెప్ట్లో ఇంకా అవేర్నెస్ పెంచాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ టీవీ యాజమాన్యానికి కూడా నా ధన్యవాదాలు.